హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు రాగిపిండి ఇడ్లీ చేస్తున్నానండి. ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక బౌల్లో అట్టుపిండి తీసుకొని దాంట్లో పావు కప్పు వరకు రాగిపిండి తీసుకొని అట్టుపిండిలో కలుపుకోవాలండి. తర్వాత అట్టు పెండ మీద అట్టు పోసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఇడ్లీ పిండిలు కూడా ఒక గిన్నె ఇడ్లీ పిండి తీసుకొని దాంట్లో ఒక పావు కప్పు రాగి పిండి తీసుకొని కలుపుకోవాలండి. ఇడ్లీ పాత్రలో ఇడ్లీలు వేసుకోవాలండి. ఇడ్లీ వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. రాగి పిండి హెల్త్కి చాలా మంచిదండి. చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ తినొచ్చండి ఇది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సాంబారు, పల్లీ చట్నీ, నిమ్మకాయ చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటాయి.